కంగ్రాట్స్ గైస్, కంగ్రాట్స్ కంగ్రాట్స్. నాకు చెప్పాలి, నేను మీకు చెప్తలే, మీరు నాకు చెప్పండి. నా 10th లో ఒక అమ్మాయి ఉండే, నా ఫ్రెండ్. ఆమె నా గురించి ఎన్నో రోజుల నా కళ ఇవాటికి నెరవేరింది. నాకు ఎంత హ్యాపీ ఉందంటే నేను గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫ్రెష్ అప్ అయిపోయాను అన్నమాట. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్తోని కెమెరా పట్టుకుంటే కొంచెం ఎట్నో ఓడుతుంది కదా నిజంగానే. అండ్ గెస్ వాట్, గుడ్ మార్నింగ్ గాయ్స్. లేచిన అన్నమాట. మమ్మీ డాడీ వాళ్ళు శ్రీశైలం వెళ్ళిపోయారు. ఎస్ ఐ నో నేను మంచి అందరికి వివరించి చెప్తాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చపాతీ అండ్ టమాటా పచ్చడి, 3 చపాతీలు అండ్ టమాటా పచ్చడి. దట్ ఈజ్ అ టిఫిన్. నేను మీ అందరికీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను టిఫిన్ తిననియండి. ఫస్ట్ 1 2 అండ్ 3 3 చపాతీలు అండ్ టమాటా పచ్చడి. లెట్స్ గో గైస్. సో మమ్మీ డాడీ వాళ్ళు శ్రీశైలం వెళ్ళిపోయారు కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉన్నా కాబట్టి సో ఏం లేదు. నాకు ఆల్రెడీ 3 వీడియోలు ఎడిట్లు ఉన్నాయి. ఆ 3 వీడియోస్ ఎడిటింగ్ చేసిన తర్వాతనే నేను మీకు అందరికి చెప్తా. ఎస్ గైస్, ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీ అందరికి చెప్తా. ఇప్పుడు టైం ఎంత ఉందంటే చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. కరెక్ట్గా 10 అయింది గైస్. కరెక్ట్గా టైం 10 అయిందన్నమాట. కరెక్ట్గా నేను ఒక వీడియో ఎడిట్ చేస్తున్నా, 2 వీడియోలు ఎడిట్ చేస్తున్నా, లేకపోతే 3 వీడియోలు ఎడిట్ చేస్తున్నా, నాకే తెలియదు అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది అక్కడిది. సరే గైస్, నేనైతే ఫస్ట్ అయితే వీడియోస్ ఎడిట్ చేసినాక మాట్లాడతాను మీతోని. A few moments later. గైస్, కంగ్రాట్స్. నాకు చెప్పాలి, నేను మీకు చెప్తలే, మీరు నాకు చెప్పండి రా. కంగ్రాట్స్ చెప్పండి ఫస్ట్. చెప్పండి. ఎందుకనంటరా, ఎన్నో రోజుల నా కళ ఇవాటికి నెరవేరింది. నేను ఎప్పుడు చెప్తా కదా నా వ్లాగ్స్లో 3 వ్లాగులు ఎడిట్ చేయాలి, 2 వ్లాగులు ఎడిట్ చేయాలి, 4 వ్లాగులు ఎడిట్ చేయాలని. ఫైనలీ మొత్తం 3 వ్లాగులు ఉన్నాయి అన్నమాట. ఆ 3 వ్లాగులు ఎడిటింగ్ కంప్లీటెడ్. ఆ 3 ఎడిట్ అయిన వ్లాగులు యూట్యూబ్లో అప్లోడ్ కూడా కంప్లీటెడ్ రే. ఫుల్ హ్యాపీ ఉన్నా. సో ఇయాల్టి వీడియో అంటే ఇప్పుడు మీరు చూసే వీడియో ఒక్కటే నాకు పెండింగ్ అన్నమాట. అమ్మా, నాకు ఎంత హ్యాపీ ఉంది తెలుసా. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 3 అవుతుంది అన్నమాట. 2:45 అయింది, 3 అవుతుంది రౌండ్ ఫిగర్. నాకు ఎంత హ్యాపీ ఉందంటే నేను నేను జోక్స్ వేస్తాను రా బాబు. నేను జోక్స్ వేస్తా కదా. నేను జోక్స్ వేసేదానికే ఉంటిమే. మీరేమో పెద్ద అంటారు, అల్లు అర్జున్ అంటారు, డిషిమ్ డుమ్ అంటారు. నేనేం చేద్దాను చెప్పు. సరేలే. ఏ అమ్మాయి, నేను నీకంటే ఇష్టమేనా చెప్పు, ఇష్టమేనా నీకు? జోక్ ఎస్. ఫైనల్లీ 3 వ్లాగులు ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ కూడా కొట్టేసిన. మీకు రోజు ఒకటి అంటే మీరు చూసిన నిన్నటిది, మొన్నటిది, మొన్నటిది, ఈ 3 వ్లాగులు ఎడిటింగ్ కంప్లీటెడ్. ఫైనల్లీ లెట్స్ గో బేటే, లెట్స్ గో. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆల్రెడీ నేను అన్నం తినేసాను అనమాట. మధ్యాహ్నం అన్నం తినేసిన. కిచిడి వండిపోయింది అనమాట. మమ్మీ కిచిడి వండింది. ఆల్రెడీ నిన్న మొన్న టమాటా పచ్చడి అని చెప్పిన కదా మీకు వ్లాగ్లో. టమాటా పచ్చడి వేసుకొని ఆ కిచడీలో కలుపుకొని తినేసాను అనమాట. అయిపోయింది. కరెక్ట్గా ఇప్పుడు 2:50 అవుతుంది అన్నమాట. టైం 2:45 అండ్ 3 అవుతుంది అనమాట. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది సెకండ్ ఫేజ్ పెట్టుకుంటామంటారు. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమని చేసుకున్నారు. మనకైతే అనుకున్న కాలేజ్లో అనుకున్న కోర్స్ వచ్చేసింది కాబట్టి వీఆర్ హ్యాపీ, వీఆర్ కంటిన్యూయింగ్ విత్ దట్. అండ్ గాయస్ బోర్ కొడుతుంది కాబట్టి మనం ఏమన్నా చేద్దామంటే మన దగ్గర ఏం లేదు చేసేది కాబట్టి సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం. మన ఫ్రెండ్స్ గాళ్ళు వస్తారు, మన ఫ్రెండ్స్ గాళ్ళు వస్తారు. మన ఫ్రెండ్స్ గాళ్ళతోని టైం పాస్ చేద్దాం. గైస్ సారీ ఇగో ఎప్పుడైనా నేను ఇట్లా
వ్లాగ్స్ మీరు నన్ను చూస్తారు కదా, ఇట్లా నేను ఫ్రంట్ కెమెరాతో తీస్తానమాట. సో ఈ ఫ్రంట్ కెమెరా క్వాలిటీ బ్యాక్ కెమెరా కంటే కొంచెం కాదు, చాలా డౌన్ ఉంటుంది అనమాట. వెనకాల 50 మెగా పిక్సెల్ అయితే ముంగడి 16 మెగా పిక్సెల్. సో నేను ఇట్లా తీస్తుంటే మీ అందరికి నార్మల్గా ఓపడుతుంది. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ కెమెరాకి షిఫ్ట్ అవుతా. నేను మళ్ళీ డిఫరెన్స్ ఏందో నేను మీ అందరికి చెప్తాను. ఫస్ట్ నేను ఇప్పుడు బ్యాక్ కెమెరాకి షిఫ్ట్ అవుతున్నా చూడు. సో కాదు, సీసీ కాదు. ఇప్పుడు ఇది 4Kలో రికార్డ్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు నన్ను ఒక 4Kలో చూస్తున్నారు. సో ఇది రియర్ కెమెరా అన్నమాట, ఫ్రంట్ కెమెరా కాదు. ఇది రియర్ కెమెరాతో మీరు నన్ను ఇప్పుడు చూస్తున్నారు అనమాట. సో దీని క్వాలిటీ అనేది హైయెస్ట్ ఉంటుంది అనమాట. దీని క్వాలిటీ పీక్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు నన్ను చూసినారు కదా ఫ్రంట్ కెమెరా, ఆ ఫ్రంట్ కెమెరా కంటే ఈ బ్యాక్ కెమెరా ది బెస్ట్ ఉంటుంది అనమాట. కానీ దీన్ని ఎట్లా పట్టుకోవాలంటే ఇక ఫ్రంట్ కెమెరా అయితేనేమో నేను ఇట్లా పట్టుకుంటా, అర్థమైందా? ఇట్లా పట్టుకొని నేను మిర్రర్లో చూసుకున్నట్టు చెప్తాను అనమాట. అది బ్యాక్ కెమెరా అయితే ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది ఫోన్. అంటే నాకు స్క్రీన్ కనపడ, అంటే నేను చూసుకోలేను. సో నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాదన్నమాట. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను కూడా నాకే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ గైస్, మీరందరూ డిఫరెన్సెస్ చూసిరు కదా. సో బ్యాక్ కెమెరాతోనే నా ఫేస్ కొంచెం అడిట్ అవుతుంది అనమాట. అదే ఫ్రంట్ కెమెరా అయితే మంచిగా స్మూత్ వస్తుంది. అండ్ కాకపోతే కొంచెం మైనస్ పాయింట్స్ ఉంటాయి గైస్ ఇట్లా ఫ్రంట్ కెమెరాతోనే. అంటే మనం అనుకున్న క్వాలిటీ ఇదైతే ఇది ఈ లెవెల్ ఇస్తుంది అనమాట. సో మీరు ఐఫోనే తీసుకోండి, లేకపోతే ఇంకా పెద్ద ఫోన్లే తీసుకోండి. ఏదైనా కానీ బ్యాక్ కెమెరా కంటే ఫ్రంట్ కెమెరా ఎప్పుడైనా లోల్నే ఉంటుంది. సో ఇప్పుడు నేను అంత మాత్రం నా ఫోన్ తక్కువదని నేను అంటలే. నా ఫోన్ కెమెరాకి సూపర్, ఎక్స్ట్రీమ్లీ సూపర్ నా ఫోన్. బట్ కానీ ఫ్రంట్ కెమెరాకి నేను బాగా అడిక్ట్ అయిపోయాను, అంటే అలవాటు పడిపోయాను అన్నమాట. ఇట్లా వ్లాగ్స్లో మీ అందరితో ఇలా మాట్లాడుతేటప్పుడు నేను ఇట్లా చూసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు. సో అట్లా అలవాటు అయిపోయింది అనమాట ఫ్రంట్ కెమెరా. సడన్గా నేను బ్యాక్ కెమెరా అంటే ఇప్పుడు ఫోన్ మొత్తం ఇట్లున్నదాన్ని ఇట్లా చేసేయాలి. ఇట్లా చేసి ఇట్లా చూపిస్తే అర్థం కాదన్నమాట నేను ఏం చేస్తున్నానో అని. సో అట్లా కెమెరా క్వాలిటీ డిస్టర్బ్ అయినా కానీ మీ అందరికి నేను 4Kలో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. మీకు గనక క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు గనక ఈ వీడియోని 360pలో కానీ 480pలో కానీ లేకపోతే 720pలో కానీ 1080pలో కానీ 144pలో కానీ ఉంటే, నేను మహా అంటే ఇప్పుడు వ్లాగ్స్ ఒక 10 minutes పెడుతున్నా, 10 to 15 minutes మధ్యలో నా వ్లాగ్స్ ఉంటాయి. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ కనపడుతుందా సెట్టింగ్ సింబల్, లేకపోతే 3 dot సింబల్ లెక్క ఇక్కడ, దాన్ని క్లిక్ చేయండి. క్వాలిటీలోకి వెళ్ళండి. క్వాలిటీలోకి వెళ్ళి ది హైయెస్ట్ 2160 2140 సంథింగ్ ఏదో అయితే ఉంటుంది హైయెస్ట్. అది హైయెస్ట్ అంటే హైయెస్ట్ క్వాలిటీ 4K యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది. నేను 4Kలో నా వ్లాగ్స్ అన్నీ ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నా. 4Kలో వీడియోస్ బింజ్ వాచ్ చేసేసేయండి. మహా అంటే మీకు ఒక వీడియో చూసినందుకు 800 to 900 MB ఖర్చు అవుతుంది. అంటే 1 GB కూడా కాదు ఒక వీడియోకి అంతే. చూసి పడేసేయండి. అఫ్కోర్స్ ఎందుకంటే ఇంత మంచి హ్యాండ్సమ్ బై రోజు మీ ముంగడికి వస్తుందంటే మీరు ఎంత లక్కీగా ఫీల్ కావాలి చెప్పండి. వాట్ ద డిస్టర్బెన్స్ ఏమంటున్నా అంటే నేను ఫైనల్గా నా వీడియోస్ని మీరు హైయెస్ట్ క్వాలిటీలో చూడండి. మీ ఫోన్లో ఎక్కడి వరకు సపోర్ట్ ఇస్తే అక్కడి వరకు చూడండి. నేను ప్రతిరోజు వ్లాగ్స్ మాత్రం 4Kలో అప్లోడ్ చేస్తున్నా. 4Kలో చూడడానికి మాత్రం ట్రై చేయండి. అండ్ లవ్ యూ గైస్, లవ్ యూ ఫర్ వాచింగ్ వ్లాగ్స్. ఎందుకంటే ఏం లేదు గైస్, 70 సబ్స్క్రైబర్లే ఉండరు. మనకు 70 లక్షల సబ్స్క్రైబర్లు కావాలరా. 70 లక్షల సబ్స్క్రైబర్లు. వీఆర్ ఎయిమింగ్ ఫర్ 700K. నా వీఆర్ ఎయిమింగ్ ఫర్ 7 million K. 7 million ना వీఆర్ ఎయిమింగ్ ఫర్ सीधा 100 million. औकात के बाहर जा रहा ब्रो, तू औकात के बाहर जा रहा. औकात वो क्या होती है? औकात क्या होता है ब्रो? औकात जो तेरे पे नहीं है वही औकात. అంటే నేను నా అప్పుడప్పుడు నాలో నేనే మాట్లాడుకుంటా. ఐఎమ్ ఏ సెల్ఫ్ అబ్సెస్డ్ అండ్ ఐఎమ్ ఏ ఇంట్రోవర్ట్ సాలే కానీ నేను లో గైజ్ మళ్ళీ వచ్చేసిన. నేను ఎందుకు పోతున్నా. సో ఇప్పుడే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అన్నమాట. మమ్మీ ఫోన్ చేసి వీఆర్ ఎట్ ఘాట్ రోడ్స్ అంటుంది, శ్రీశైలం ఘాట్ రోడ్స్. ఇంకొక గంటన్నరలో శ్రీశైలంలో ఉంటామని ఫోన్ చేసిర్రు. సో ఎస్ గైస్, ఇంకా గంటన్నర వాళ్ళు శ్రీశైలంలో. నాకు ఏం ప్రాబ్లమో తెలుస్తలే కానీ నా ఏజ్ పెరుగుతుంటే నా నత్తి కూడా పెరుగుతుంది. యాక్చువల్గా నాకు నత్తే లేదు. ఐఎమ్ ద ప్యూర్. నా యాక్సెంట్ ఎట్లుంటుందంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నదన్నమాట. నాకు నా టెన్త్లో ఒక అమ్మాయి ఉండే నా ఫ్రెండ్. ఆమె నా గురించి కొంచెం మంచిగా రాసిందన్నమాట. అంటే నా యాక్సెంట్ గురించి. నా యాక్సెంట్ ఎట్లుండేదంటే
ఒక అమెరికన్ యాక్సెంట్ కానీ, బ్రిటిష్ యాక్సెంట్ కానీ, లేకపోతే ఒక ఫ్లూయెంట్ యాక్సెంట్ నార్మల్గా పెద్ద పెద్దోళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడతారు చూసిన ఒక బిజినెస్ మ్యాన్స్ కానీ, లేకపోతే ఎంటర్ప్రినర్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్దోళ్ళు అవుట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు తెలుసు కదా, వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు, చాలా మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అట్లా ఉండేది అనమాట. నా స్లాంగ్ అనేది సూపర్బ్ ఉండేది, సూపర్బ్ ఉండేది. కానీ నా దరిద్రం ఏంటంటే ఇంటర్లోకి పోయినాక నాకు అదొక పెద్ద ట్రామా అన్నమాట. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను పోవద్దు, నేను ఫేస్ చేయొద్దు అనుకున్న సిచ్యువేషన్ అదనమాట నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. నేను చాలా వాగుడికాయ కదా, నేను ఎట్లా అంటే పిచ్చిగా మాట్లాడతాను. నాకు మాట్లాడాలంటే ఇష్టం, పిచ్చి అసలు ఇక మాట్లాడుతూనే ఉంటాను. నేను మాట్లాడాను అనుకో, ఒకవేళ బాగా క్లోజ్ అయింది అనుకో నేను బాగా మాట్లాడేస్తాను, ఎందుకంటే ఇంట్రోవర్ట్ కానీ కదా. నాకు ఒక్కడు కనెక్ట్ అయింది అనుకో కథం వాడి బతుకు ఆగం నిజంగా. కాకపోతే నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో నాకు అంతేం లేదన్నమాట. అంటే ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ అయితే బాగా క్లోజ్ అయ్యారు అనమాట, వాళ్ళతోనే ఉంటా. కానీ సో ఫస్ట్ ఇయర్ మాత్రం నేను నరకం చూసిన. ఎందుకు అంటే నాకు సడన్గా తెలియని ప్లేస్, తెలియని హాస్టల్లో ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒకడు ఆంధ్ర నుంచి వస్తాడు, ఒకడు ఆంధ్ర స్లాంగ్ వాళ్ళు వచ్చారు, పెద్ద పైనుంచి కింద నుంచి ఏ నుంచి పడితే ఆ నుంచి ఆ కాలేజీకి వచ్చేటోళ్ళు. వాళ్ళ స్లాంగ్ వేరే, నా స్లాంగ్ వేరే, వాళ్ళ బిహేవియర్ వేరే, వాళ్ళ అలవాట్లు వేరే, నా అలవాట్లు వేరే. నేను ఎప్పుడు లేస్తానో ఎప్పుడు తింటానో నాకే తెలియదు. అక్కడ సిస్టమేటిక్గా ఉండాలి. సో నాకు అదొక పెద్ద డ్రామా పడిపోయిందంట. అండ్ కాలేజ్లో 24 hours నేను సైలెంటే ఉండేటది అన్నమాట ఫస్ట్ ఇయర్. నేను ఎవరితోనే అంత కలిసింది లేదు, ఎవరితోనే అంత చేసింది లేదు, కాబట్టి నాకు ఒక పెద్ద ట్రామా అన్నమాట అది. అసలు ఎన్ని రోజులు ఏడ్చినో నాకు నా పక్కన పండుకున్న నా ఫ్రెండ్, అంటే నా పక్కన బెడ్ ఫ్రెండ్ గానికే తెలుసు అనమాట. ఆ ఫ్రెండ్ గాడు కూడా ఆ గుండుగాడే, వాడే నా పక్కన పండుకున్నాను అనమాట. వాడు నా ఫ్రెండ్ గాడే కాబట్టి వాడి వేరే క్లాస్, నాది వేరే క్లాస్. చాలా రాత్రులు అలా గడిచిపోయినాయి. సో ఫైనల్లీ ఫస్ట్ ఇయర్ అయిపోగొట్టుకున్నా, సెకండ్ ఇయర్ అయిపోగొట్టుకున్నా, ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నా. ఐఎమ్ నౌ హియర్. నాకు మీరందరూ కనెక్ట్ అయ్యారు కాబట్టి నేను ఇంత సోది పెడుతున్నా, లేకపోతున్నాను మీ అందరికీ ఏదో చూపిస్తాను కదా, కానీ నేను చూపియా. ఎందుకంటే ఆ అమ్మాయి నా కోసం ప్రైవేట్గా ప్రైవసీతో రాసిందనమాట. అంటే నా యాక్సెంట్ ఎట్లుండేదంటే నా 10th క్లాస్లో నేను చాలా మిస్ అవుతున్నా గైస్. నా 10th క్లాస్లో నా యాక్సెంట్ ఎట్లుండేదంటే మంచి ఫ్లూయెంట్ ఉండేది గైస్. యాక్చువల్గా నా వాయిస్ ఇప్పుడు ఇట్లుంది చూసి ఇట్లా ఉండేదే కాదు అసలు. నాది వాయిస్ అనేది సూపర్బ్ ఉండేది, నేను పాటలు మంచిగా పాడేటోని. సో ఇది ఎప్పుడైతే నేను ఇంటర్లో జాయిన్ అయినానో నేను మాట్లాడడం మర్చిపోయాను అనమాట. నేను ఎక్కువ అసలు 24 hours కానీ, లేకపోతే 2-3 రోజులు కానీ, లేకపోతే 3-5 వారం రోజులు అసలు మాట్లాడకపోయేటోనే కాదు. టీచర్లు అయిపోయి సడన్గా ఏమన్నా క్వశ్చన్స్ అడిగింది అనుకో నేను ఏం చెప్పపోయేటోని కాదు, సైలెంట్గా ఉండేటోని. వాళ్ళు తిట్టేది, అరే అమ్మ చదవనేటోళ్ళు, టార్చర్ చేసిరు, నేను అట్లనే సైలెంట్గా ఉండేపోయేటోని. ఫ్రెండ్స్ గల్లు వచ్చేటట్టు అరే మమ్మ ఇది ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయరా అంటారు, లేకపోతే ఏదో ఒకటి అడుగుతారు, అదే ఆ పెన్ ఇరా, పెన్సిల్ ఇరా, లేకపోతే అరే మమ్మ ఇది చెప్పురా ప్లీజ్ రా, ప్రాబ్లం చెప్పురా, అది చెప్పరా అని చాలామంది అడుగుతారు అన్నమాట. కానీ నేనేమో సైలెంట్ ఉంటాను, వాళ్ళేమో యాటిట్యూడ్ అనుకుంటారు. వీళ్ళకి అర్థమవుతలే నా లోపల నా క్యారెక్టర్ నేను దెబ్బ తీసుకున్నాను అన్నమాట నా ఇంటర్లో. సో ఎవరితో అంత మాట్లాడకపోయేది కాదు, అంటే మొత్తం ఇక డ్యామేజ్ అయిపోయినాను అన్నమాట ఫస్ట్ ఇయర్లో. ఇక సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇరగ తీసేసిన. అండ్ గైస్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే పెద్ద వ్లాగ్ అవుతుంది, పెద్ద వ్లాగ్. మీకు 10-15 నిమిషాలు అంటే 20 నిమిషాలు అవుతుంది ఇక ఇట్లా సోది ముచ్చట్లు పెడితే. సో ఎస్ గైస్ 3 hours later. అది కొట్టరా భరత్ కానీ దాచుకుంటుంటారా. అరే 16 పడ్డది రా, అయిపోయిందా? వాడు ఒక నాకురా. ఫ్రీ ఫైర్ బ్యాచ్. A few moments later. యో గైస్ అయితే ఫ్రెండ్స్ వచ్చారన్నమాట. అసలు ఎట్లా వ్లాగ్ కంప్లీట్ అవుతుందో తెలియదు, ఎట్లా ఏమవుతుందో తెలియదు, అసలు ఎందుకు తీస్తున్నా కూడా తెలుస్తలే వ్లాగులు నేను. సో ఐ అండర్స్టాండ్. సో ఫ్రెండ్స్ వచ్చారన్నమాట సాయంత్రం. నేనే ఫోన్ చేసిన, ఫ్రీ ఫైర్ అయినాం, ఒకటి విన్ అయినాం, ఒకటి లూజ్ అయినాం. ఏం పర్లేదు. కాకపోతే అలా చెప్తా, ఒక్కొక్కరికి టైం వచ్చినప్పుడు చెప్తా. సరే వదిలేసే. కానీ పోయినాం ఎడికి పోయినామంటే చాయ్ రానికి పోయినాం. ఈ లైట్ అనవసరంగా అనిపిస్తుంది, ఆఫ్ చేస్తావు.
సో ఎస్ పోయినాం, ఛాయ్ తాగినాం. ఇవాళ ఛాయ్ అంతా నచ్చలేదు ఎందుకో నాకు, ఇంకా అర్థమవుతలేదు. యా. ఇంకా నాకు ప్లస్ నాకు ఇంకా నేను అనుకున్న బడ్జెట్ కంటే బడ్జెట్ ఇంకా ఎక్సీడ్ అయిందన్నమాట ఇవాళ. ఛాయ్ తర్వాత స్ప్రైట్ తర్వాత ఏంది మళ్ళా లిమ్కా ఇట్లా అయిపోయింది అనమాట, ఎక్సీడ్ అయిపోయింది అనమాట. సరేలే ఇంతే ఇంకెక్కువ ఏం ఇంకేం చెప్పు. సరేలే రేపు వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఇంకా అన్నం తినలేదు, తినను కూడా, ఎందుకంటే బయట ఎంత తాగేసరికి నిండిపోయింది. రేపు వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.